ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025-26 విశ్వావసునామ సంవత్సర కుంభరాశి వారి సంవత్సర ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. ఈ సంవత్సరం కుంభరాశి వారికి కొన్ని సవాళ్ళు మరియు అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సర గ్రహ ప్రభావం ఎలా ఉందంటే, కుంభరాశి వారికి సంవత్సర ప్రారంభం నుండి శని మీ 2వ ఇంట్లో ఉంటాడు. మే 18 తర్వాత రాహు 1వ ఇంట్లోకి రావడం, దానివల్ల వ్యక్తిగతమైన నిర్ణయాల మీద ప్రభావం కనిపిస్తుంది. మే 14 తర్వాత గురువు 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం ఎలాంటి గ్రహస్థితి ఉంది, దాంతోపాటు ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ రాశి వారికి తెలుసుకుందాం. ఇప్పుడు ఉద్యోగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మీకు ముఖ్యంగా క్రమశిక్షణ చాలా అవసరం. మే నెల తర్వాత మీ ఆర్థిక లాభాలు పెరిగే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. అలాగే తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్థికంగా ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సర ప్రారంభంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, అంటే ఏప్రిల్ నెలలో ఖర్చులు ఉంటాయి. మే నెల తర్వాత మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే రుణాలు తీర్చడానికి ఇది మంచి సమయము. బడ్జెట్ వేసుకొని ప్లానింగ్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. అలాగే కుటుంబ విషయంలో ఈ సంవత్సరం కొన్ని సవాళ్ళని మీరు ఎదుర్కోబోతున్నారు. ఈ సంవత్సర ప్రారంభం నుండి కుటుంబానికి సమయం కేటాయించాలి అని మీరు గుర్తుంచుకోండి. కానీ మీరు కేటాయించడం కష్టంగా ఉంటుంది ఈ సంవత్సరం. మే నెల తర్వాత మీ జీవిత భాగస్వామితో మీకు మనస్పర్ధలు రావడానికి, అంటే గొడవలు రావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మే నెల తర్వాత కుటుంబ జీవితంలో కూడా మీకు మెరుగుపడడానికి అవకాశాలు పెరుగుతాయి. వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఆరోగ్యం గురించి మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి, కుంభరాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మీరు అలవాటు చేసుకోవాలి. ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే మంచి ఫుడ్ తీసుకోవాలి, సమయానికి నిద్రపోవాలి, ఇలాంటి ప్రయత్నం చేయాలి. అలాగే మే నెల తర్వాత మీకు కొంత అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతతగా మీరు కొంత ప్రయత్నం చేయాలి. దానికి మానసిక ప్రశాంతత కోసం మీరు ప్రయత్నం చేయండి. చంద్రనామాన్ని ఓం చం చంద్రాయనం అనే మంత్రాన్ని రోజు 108 సార్లు జపం చేయండి. అలాగే వ్యాపారం చేసేవారికి, స్వయం సమృద్ధిగా పనిచేసుకునే వారికి, స్వయం ఉపాధిలో ఉన్నవారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వ్యాపారంలో ఉన్నవారికి ఇది సవాళ్ళతో కొంత ఇబ్బందులతో కూడుకున్న సమయం కాబట్టి కొంచెం శ్రద్ధగా మీరు వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు వెళ్ళాలి. అలాగే మంచి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉంటేనే మంచిది. ఈ రాశివారు ఉన్న వ్యాపారాల్లో మెరుగుపరచడానికి ప్రయత్నం చేయండి. అలాగే మే నెల తర్వాత వ్యాపారం వృద్ధి చెందుతుంది. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. భాగస్వాములతో సఖ్యతగా ఉండండి. కొంత భాగస్వాములతో గొడవలు పెట్టుకోకుండా ప్రయత్నం చేయండి. విద్యార్థులకి సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని సవాళ్ళని ఎదుర్కొంటున్నారు. మే నెల తర్వాత విద్యారంగంలో ఉన్నవారికి అవకాశాలు మెరుగుపడతాయి. చదువు పైన నిర్లక్ష్యం ఉండొద్దు. ఖచ్చితంగా గురువులు చెప్పిన మాట వినండి. గురువులు పెద్దలకి ఆశీర్వాదం తీసుకోండి, వారి సలహాలని పాటించండి. దాంతో విద్యార్థులకి మంచి అవకాశాలు వస్తాయి. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలయ్యా అంటే, ఈ సంవత్సరం శని, రాహు మరియు కేతువుల యొక్క పరిహారాలు మీరు ఖచ్చితంగా పాటించడం మంచిది. ముఖ్యంగా శని స్తోత్రము, రాహు స్తోత్రము, రాహు పూజ, శని భగవానుడికి పూజ చేయడం చాలా అవసరం. అలాగే కేతు సంబంధమైన పరిహారాలు కూడా చేసుకోవాలి. గురు స్తోత్రాన్ని కూడా పారాయణం చేయండి. ఈ రాశి వారు కంపల్సరీగా హనుమాన్ చాలీసా, వీలైతే విష్ణు సహస్రనామాన్ని రెగ్యులర్గా చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ నవగ్రహ స్తోత్రాన్ని కూడా రెగ్యులర్గా పారాయణం చేయండి. మీరు ప్రాకృతికమైన పరిహారాల్లో కంపల్సరీగా మీరు రావి చెట్టుకు నీరు పోయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ముఖ్యంగా కలుగుల్లో ఉన్న జీవులకి, ఎలకలకి ఆహారం పెట్టండి. అలాగే నిర్లక్ష్యంగా మీరు ఎప్పుడూ కూడా పనుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఏ పని చేయడానికి మొదలుపెట్టారన్నా రాముల వారి పట్టాభిషేక దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని వెళ్ళండి.
విజయం మీ సొంతమవుతుంది. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పరిహారాలు ఇవన్నీ కూడా గ్రహస్థితి బట్టి మీకు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయా అని చాలామందికి అనుమానం ఉంటాయి. ఇవి 100% జరుగుతాయని గ్యారంటీ లేదు. ఎందుకంటే దైవబలం అనుకూలంగా ఉన్నప్పుడు ఎటువంటి సమస్యల నుంచైనా మీరు బయటపడతారు. మీరు ఏది భావిస్తారో అదే జరుగుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రేయ నమః.